నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సో ఈ రోజు సింగరేణి భవన్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు. అసలు ఏమైందంటారు? సింగరేణిలో అంట ఈవిడ కొన్ని డిమాండ్లు ఉన్నాయమ్మా. ఎందుకో ఈ రోజు ఆనందం తట్టుకోలేక సింగరేణి దగ్గరికి వెళ్ళింది. ఓకే. సింగరేణి భవన్ ఎక్కడ మన లగ్డీ కపుల్లో ఉంటది. అక్కడికి వెళ్ళి ఈమె తరఫున ఇంకో మందం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఏవో నినాదాలు చేసింది. ఓ అమ్మ ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం పని నీకు పొద్దున్నే అని అడిగితే ఏం లేదు, సింగరేణి వాళ్ళకి బొగ్గుని అక్రమంగా తరలిస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఆపాలి. ఓకే సరే ఆపుదాం. నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చే జీతాల్లో నుంచి ఆదాయపు పన్ను లాంటివి మినహాయించాలి. సరే మినహాయిద్దాం. ఇంకేం చేయాలి అంటే ఏం చేయాలి వీళ్ళకైనా కష్టాలు ఉంటే తీర్చాలి. సరేనమ్మా, ఇప్పుడు సింగరేణి మీద ఎందుకు పడ్డావు నువ్వు? ఏం లేదు, బొగ్గు అక్రమంగా తరలిస్తున్నారు, యాక్చువల్గా 25% వరకు, అందులో 10% వాటా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్తుంది, ఇది నాకు పెద్ద ఎత్తున తెలిసిపోయింది, అందుకని చెప్పి నేను ఎగేసుకుంటూ వచ్చేసాను అని అన్నావు. సరే సంతోషం, వచ్చావు. ఎక్కడ జరుగుతుంది? నువ్వు సింగరేణి భవన్కి వచ్చావు, సింగరేణి భవన్ ఇక్కడ ఉంది కాబట్టి వచ్చావు. ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో సింగరేణి లేదే, మరి నీకు తెలియడానికి. ఎక్కడ జరుగుతుంది అన్యాయం, అక్రమం? బొగ్గు ఎక్కడి నుంచి ఎక్కడికి అమ్మబడుతుంది? ఒడిస్సాలో కూడా అంగుల్ అనే గ్రామంలో ఉంది. పోనీ అక్కడ జరిగిందా? ఓకే లేదు. భద్రాద్రి కొత్తగూడెంలో ఇల్లందు, అలా 3 ఏరియాలు ఉన్నాయి, మునుగోడు, అక్కడిక్కడ జరుగుతుంది. పోనీ ఆ 3 ఏరియాలలో ఏ ఏరియాలో జరిగింది? ఓకే లేదు. మంచిర్యాల్ STPP అనుకుంటే జైపూర్, అక్కడ జరిగిందా? రామగుండంలో 3 డివిజన్స్ ఉన్నాయి, 1, 2, 3, అక్కడ జరిగిందా? లేదా పెద్దపల్లిలో జరిగిందా? భూపాలపల్లిలో జరిగిందా? బెల్లంపల్లిలో జరిగిందా? గోలేటి జోన్లో జరిగిందా? మందమరిలో జరిగిందా? శ్రీరాంపూర్లో జరిగిందా? ఎక్కడ జరిగింది? ఇప్పుడు నేను చెప్పినవన్నీ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జోన్లు. ఓకేనా? అక్కడంతా సింగరేణి GM ఉంటాడు, ఆ ఏరియాకి సంబంధించి మొత్తం ఆ GM పరిధిలోకే వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఏరియా, ఇంకొక దగ్గర ఇంకో వ్యవస్థ, మళ్ళీ ఇది. అట్లా కొత్తగూడెంలో 3, రామగుండంలో 3 GM జనరల్ మేనేజర్లు ఉండగా మిగతా ఇప్పుడు నేను చెప్పిన వాటి ఒకరొకరు వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మళ్ళీ ఏ GMలు, ఆ GMలు, ఇంకా నెక్స్ట్ లెవెల్ పని వాళ్ళు, మంచి ఉద్యోగస్తులు అందరూ ఉంటారు. వీళ్ళకంటే ఒక కనీస వేతనం అనేది ఉంటుంది. బావిలో బొగ్గు తవ్వే వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు సింగరేణి హాస్పిటల్ ఉంటుంది వీళ్ళకి, అందులో డాక్టరు సింగరేణి ఎంప్లాయీ, నర్సు సింగరేణి ఎంప్లాయీ, వార్డ్ బాయ్ సింగరేణి ఎంప్లాయీ, ఊడ్చే వాళ్ళు కూడా సింగరేణి ఎంప్లాయీ, పోస్ట్ మార్టంలో కోసేవాడు సింగరేణి ఎంప్లాయీ, దాంట్లో పనిచేసే ప్రతి వాళ్ళు ఎంప్లాయీస్. దట్స్ ఆల్ కదా. సింగరేణి స్కూల్స్ ఉంటాయి, అందులో బోధించేవాడు సింగరేణి ఎంప్లాయీ, ప్రిన్సిపల్ సింగరేణి ఎంప్లాయీ, రోజు వచ్చి బెల్ కొట్టేవాడు సింగరేణి ఎంప్లాయీ. నెక్స్ట్ సింగరేణి లారీ డ్రైవర్లు ఉంటారు, వాళ్ళు సింగరేణి ఎంప్లాయీసే. అందరు సింగరేణి ఎంప్లాయీసే. మా పవర్, సింగరేణి పవర్, ఎలక్ట్రిక్ పని చేసే వాళ్ళ దగ్గర నుంచి అందులో కూర్చునే మేనేజర్ల వరకు సింగరేణి ఎంప్లాయీసే. సింగరేణి ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఇస్తారు కదా ఫ్రీగా, అవును, వాళ్ళకి నీళ్లు సప్లై చేయాలి, వాటర్ కూడా సింగరేణి వాటరే. రోజు వచ్చి అట్లా పంపులు తిప్పేవాడు సింగరేణి వాటర్ వాడే, వాళ్ళ హెడ్ వాడు కూడా సింగరేణి వాళ్ళే. కంప్లీట్ సింగరేణి అది ఒక పెద్ద వ్యవస్థ. అందులో కొంచెం గవర్నమెంట్, కొంచెం ప్రైవేట్, కంప్లీట్ గవర్నమెంట్ కూడా కాదు. ఓకే, ప్రైవేట్ కొంచెం అంటే ఓ % ప్రైవేట్, ఓ % గవర్నమెంట్ గా రన్ అవుతా ఉంది. సింగరేణి ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఏమీ లేవు. వాళ్ళు వచ్చి మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరూ చెప్పలేదు. మరి నీకు ఎక్కడ తెలిసింది అక్రమంగా బొగ్గు రవాణా అవుతుందని? ఏ జోన్లో అవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని జోన్లు చెప్పా, ఏ జోన్లో అవుతుంది? ఎక్కడ 25% లాభాలు తెచ్చుకొని 10% కాంగ్రెస్కి ఇస్తా, ఇంకా 15% ఎవరు ఉంచుకుంటున్నారు? ఆ బొగ్గు ఎక్కడ తవ్వారు, ఎక్కడ ఎక్కిచ్చారు, ఎక్కడికి సరఫరా చేశారు? నీ దగ్గర ఏముంది ఇన్ఫర్మేషను? నువ్వు వెళ్ళావా, చూసావా, తెలిసిందా? పోనీ నీకు చెప్పిన వాళ్ళు ఏమన్నా వీడియో ఎవిడెన్స్ లో లేకపోతే ఫోటో ఎవిడెన్స్ లో ఏమైనా ఇచ్చారా? ఫైల్స్ ఏమైనా ఇచ్చారా? నథింగ్ దేర్. ఏమీ తెలియకుండా పొద్దున్న లేసి ఎక్కడికి వెళ్తే ఈరోజు నేను గొడవ చేయొచ్చు, ఎక్కడికి వెళ్తే గొడవ చేయొచ్చు, సింగరేణి భవన్ అని చెప్పేసి వచ్చి కూర్చున్నావు ఒక మందం వేసుకొచ్చి. వీళ్ళందరూ నువ్వెందుకు వచ్చావో నీకే క్లారిటీ లేదు, నీ వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా అసలు ఏమీ లేదు. ఫోన్లే మేడం ఏదో మాట్లాడుద్ది కదా, ఆమె ఏం మాట్లాడ మనం అనడం సరిపోతుందని వాళ్ళందరూ వచ్చేసారు. ఎక్కడ ఏం జరిగిందమ్మా అన్యాయం అంటే నీకేమీ తెలియదు. మరి ఇంకేంటి, తెలంగాణ జాగృతి అని చెప్పేసి వచ్చావు.
అంటే అదొక పార్టీనా? అంటే అది ఏంటో, అది ఏందో ఎవరికి తెలియదు, ఆమెకు కూడా తెలియదు ఇప్పటివరకు అది ఏంటనేది. ఓకే. సో వాట్ ఎవర్. ఇంత ముందు అంటావా షర్మిల గారు ఉన్నారా, అవును, ఆమెను ఫాలో అవుదాం అనుకుంటుంది కానీ ఫెయిల్ అవుతుంది. కవిత గారు ఫాలో అవ్వాలని. ఎగ్జాక్ట్లీ. ఆవిడేం చేసింది, మా నాన్నగారు బ్రతికున్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఒక బరువైన అభిమానులు ఉన్నారు. అవును. ప్రజెంట్ మేము ఆంధ్రకు పరిమితం అయ్యాం. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ గారిని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి అక్కడ పార్టీ పెడితే బాగుంటది. అన్నయ్య పెట్టలేడు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, అన్ని సెటిల్డ్ అయిపోయింది కాబట్టి. ఏం చేస్తే బాగుంటది? నేను వెళ్ళి పెట్టొచ్చు, మరి నేను ఎలా పెట్టొచ్చు? కోడలు ఆడదానికి 2 అడ్వాంటేజెస్ కదా, అత్తిల్లు పుట్టిల్లు. ఓకే. నువ్వు ఇక్కడ పుట్టావని చెప్పి ఇక్కడ పోటీ చేయొచ్చు, అక్కడ కోడలు అని చెప్పి అక్కడ పోటీ చేయొచ్చు. ఇంటి పేరు అక్కడ ఉంటుంది, అక్కడ పోటీ చేయొచ్చు. అవునవును. ఇక్కడ పుట్టినిల్లు ఉంటుంది, ఇక్కడ పోటీ చేయొచ్చు. సో ఆవిడ వచ్చేసింది పాపం తెలంగాణకి. వచ్చిన వెంటనే కొద్ది రోజు అసలు ఆ పార్టీలో కార్యకర్తలు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, షర్మిల గారు తప్ప. అయినప్పటికీ ఎవ్రీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష అని చేసేది ఎక్కడో చోట. మంచి మైలేజ్ వచ్చింది. ఆ టైంలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మద్దతు పలికింది. ప్రతిరోజు బయటకు వచ్చి వీళ్ళ పార్టీ చేసేవన్నీ ఎండగడతా ఉంది. పాదయాత్ర కూడా చేసింది, అక్కడ చేసింది. ఇక్కడ చేసిందో చేయలేదో నాకు క్లారిటీ లేదు. అక్కడైతే చేసింది. సో తనంతూ ఏదో నిరూపించుకుందామని చెప్పేసి ప్రతిరోజు ఒక సమస్య మీద నిలబడుతుంది. ఇప్పుడు రాజకీయ పార్టీ పెడితే అంతే, ప్రభుత్వం చేసే పనులు ఏమైనా నీకు నచ్చకపోతే వాటి గురించి ప్రభుత్వం ఇది సమస్య ఇక్కడ ఉంది, మీరు పరిష్కరించండి అని ఓడి పెట్టాలి. అవును. అయినా పరిష్కరించకపోతే రోడ్డెక్కి నినాదాలు చేయాలి. ఇది నువ్వు కవిత గారు ప్రభుత్వంలో ఇలా జరుగుతుందని, సింగరేణిలో ఇలా జరుగుతుందని ఫస్ట్ ఎవరికి పెట్టావు నివేదిక? ఎవరు నిన్ను పట్టించుకోలేదు? పట్టించుకోలేదంటే అక్కడ ఏం అవ్వలేదని తర్వాత సంగతిలే. నెక్స్ట్ దానికోసం అక్కడికి వెళ్ళి ఏదో చేసి రచ్చ చేద్దాం అనుకున్నావు, ఈడ్చుకెళ్ళి పడేశారు. ఆ ఈడ్చుకెళ్ళడం అనేది కూడా నేను నీకు చెప్తా. షర్మిల గారు కూడా గతంలో ఉంటే కారులో ఇలా ఈడ్చుకొని వెళ్ళారు పోలీసులు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అవును. నెక్స్ట్ బయటకు వస్తే లోపల దోసేవారు అంటే ఆమెకు బాగా మైలేజ్ వచ్చింది. ఇదే మళ్ళీ వాళ్ళ అన్నతో గొడవ పెట్టుకున్నానని చెప్పినా ఇంకా మైలేజ్ వచ్చింది. ఆ మైలేజ్ నాకు కూడా వస్తుందేమో అని తగలాడుతుంది. ఆ మైలేజ్ వచ్చింది కాబట్టి పక్క రాష్ట్రంలో ఆమెను పిలిచి ఒక అంత పెద్ద పార్టీకి ఇచ్చేశారు మొత్తం, నువ్వు నీదే నాయకత్వం అని. అట్లా మైలేజ్ నాకు వస్తుందేమో అని చెప్పి ఫస్ట్ మా అన్నతో నాకు గొడవ ఉంది, మా డాడీతో నాకు అసలు పడట్లేదు అని చెప్పి ప్రెస్ మీట్లు ఎవరు నమ్మట్లా, అసలు కనీసం పట్టించుకోవట్లా. నేను కూడా పార్టీ పెట్టాలనుకుంటున్నాను. పెడితే పెట్టామా, నేను ఎవరు వద్దన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ పెట్టవచ్చు పార్టీలు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ జనాల్లో కూడా వాళ్ళకు ఆదరణ అన్నది ఉండాలి కదా. అవును. అట్లా కానీ నాకు తెలిసి కేఏపాల్కి ఉన్నంత పాజిటివిటీ కూడా ఇవిడికి లేదు. అసలు ఆదరణ లేదంటారా కవితకి? ఎక్కడ ఉంది మా కవితే కావాలి, కవితే రావాలని ఎవరు కోరుకున్నారు చెప్పు? మరి కవిత పేరు చెప్పినా కూడా కనలేదు, వినలేదు, తెలియదు అనే చెబుతారు ఎవరైనా. కనలేదు, వినలేదు, తెలియదు. నోబడీ నో సార్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఆ మైలేజ్ కోరుకుంటుంది. షర్మిల లాగా ఎక్కడ నినాదాలు చేస్తే నన్ను కూడా ఎవడన్నా ఈడ్చుకెళ్ళారని బాగా మైలేజ్ వస్తుంది. నువ్వు ఎంచుకున్న అంశంలో ఫస్ట్ బరువు ఉండాలి. నువ్వు డైరెక్ట్ సింగరేణి అంటున్నావు. ఫస్ట్ ఇంకోటి ఏంటి, ట్యాక్స్ రిడమ్షన్ ఇవ్వాలని నువ్వు అన్నావు. వాళ్ళు ట్యాక్స్ కడుతుండ్రో లేదో కూడా నీకు తెలియదు. నెంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలి, గవర్నమెంట్ రూల్ అది. అండ్ నెక్స్ట్ ఇది సగం గవర్నమెంట్ సగం ప్రైవేట్లో ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వసూలు చేస్తారు, వాళ్ళకంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వెవరు దాన్ని వద్దని చెప్పడానికి? చాలా సింపుల్ గా మీ నాన్న ఆర్టీసీని మేము ప్రభుత్వంలో విలీనం చేసేస్తున్నాము అని చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా? కాదే. ఏదైనా సమస్య మీద పోరాడితే, నినాదం చేసినా, నిరసన చేసినా, ధర్నా చేసినా దాని మీద గ్రౌండ్ లెవెల్ నుంచి నీకు పట్టు ఉండాలి. సింగరేణి స్పెల్లింగ్ పూర్తిగా పలకడం రాదు, నీకేం తెలుసు అని ఇప్పుడు నేను చెప్పిన జోన్లని కవితకు తెలుసా? అసలు చెప్పు, ఎక్కడెక్కడ ఏముంటాయో తెలుసా ఆవిడకి? ఎక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మొదలుకొని కొత్తగూడెం వరకు ఎక్కడెక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఉత్పత్తి అవుతుంది, దాన్నంతా ఎన్టీపీసీకి ఎంత సప్లై చేస్తారు, ట్రైన్ బోగీలు ఎన్ని ఎక్కుతాయి, ఎక్కడెక్కుతాయి, ఇవన్నీ తెలుసా ఆవిడకి? ఏమైనా తెలుసా గ్రౌండ్ లెవెల్ నుంచి? సింగరేణి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ అంటే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది తెలంగాణ, సపరేట్ తెలంగాణ కావాలి, దాని నుంచే కదా ఒక బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఎవరు? కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారి కూతురే
కవిత. సో ఈ గ్రౌండ్ లెవెల్ మొత్తం తనకి తెలిసి ఉండేది కదా, ఎందుకంటే ఎట్లా తెలుస్తుందమ్మా? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, ఓకే, ఆయన జూబ్లీ హిల్స్ లో 3 సార్లు గెలిచాడు, ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుసు. వాళ్ళ ఆవిడ నువ్వు సీట్ ఇచ్చేసి వాళ్ళ కొడుకు కూతురు సీట్ వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్ నుంచి తెలిసిపోతా? తెలియదు, అట్లా ఎవరికి తెలియదు. వాళ్ళకు కూడా ఆ పట్టు ఉండాలి, వాళ్ళకు కూడా నువ్వు వారసత్వం ఉన్నంత మాత్రాన నీకు అంత పట్టు ఉండాలని లేదు. ఓకే, నెవర్ నో ఎనీథింగ్. సో వాట్ ఎవర్, ఇప్పుడు ఈవిడ చేసిన దాంట్లో మైలేజ్ లేదు కాబట్టి అనవసరంగా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసింది లగ్డీ కపుల్లో. ఈవిడ వల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ ఇదంతా అయింది కాబట్టి తీసుకెళ్లి నాంపల్లి పోలీస్ స్టేషన్ వేశారు. అంతకుమించి ఇంకేమీ లేదు. మళ్ళీ ఎక్కడ ధర్నా చేస్తే మళ్ళీ కూడా న్యూసెన్స్ కేసుకి తీసుకెళ్లి లోపలేస్తారు. చెయ్యి ధర్నా చెయ్యి. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే అడిగారు, నిరసనలు చేయండి ధర్నాలు చేయండి అని అడిగాడు. చెయ్యొద్దని ఎవరు చెప్పలా. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని ఆయనే అడుగుతున్నాడు, ప్రశ్నించొద్దని చెప్పలా. ఒక అంశం తీసుకొస్తే దాంట్లో కనీసం దాంట్లో నీకు కొంచెమైన అవగాహన, అసలు నువ్వు దేని గురించి వచ్చావు, ఎందుకు వచ్చావు అనేది తెలుసుకొని రావాలా. ఊరికే ఈ రోజు ఎక్కడికి వెళ్దాం, ఎవరి మీద ఏం చేద్దాం అనుకొని రావద్దు, ఏబిసిడీలు కూడా తెలియకుండా. అదే. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.